దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం వాగ్దానం చక్కటి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఈ దుర్దినాల్లో మనం దేవునితో గడపకపోతే చాలా కష్టం. ఎందుకంటే ఎవరిని నమ్మాలో, ఏం చేయాలో, ఎటు వెళ్ళాలో, ఎటు వెళ్ళకూడదో అర్థం లేని పరిస్థితులు. కొన్ని సమయాల్లో భయము, ఆందోళన కుటుంబాల్లో, జీవితాల్లో కలుగుతుంది. ప్రేమించిన వారు ఒకవేళ నిన్ను విడిచిపెట్టిన, నీవు నమ్మిన వారు నిన్ను మోసం చేసిన, దేవుడు అన్యాయం చేయడు. ఎందుకంటే అనుభవంతో ఈ మాటలు చెప్తున్నా. సహాయం చేసిన చేతులకి దెబ్బలు పడతాయి కదా, అలాగే నీ కుటుంబంలో పడి ఉండొచ్చు. ఈరోజు ఏ విషయంలో నువ్వు చితికిపోయినా దేవుడి కనికరం. రెండవదిగా ఏ వ్యాధితో ఉన్న దేవుని స్వస్థత. పాపంలో ఉన్నావా? రక్షణ కార్యం నీలో పడిపోయిన నీ ఆత్మీయ జీవితం, పాపంలో నీ జీవితాన్ని విడిపించుటకు, రక్షించుటకు యేసు సమర్థుడు. రక్షిస్తాడు, విడిపిస్తాడు. కాబట్టి యేసు వైపు నీ హృదయాన్ని. ఈరోజు ఒక వాగ్దానం చదువుకుందామా? 91 కీర్తన 15వ వచనం 2వ మాట. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. నిన్ను విడిపించి నేను గొప్ప చేస్తా. ఏ బంధకం నుంచి విడిపిస్తా. నిన్ను ప్రతి విషయం, ప్రతి బంధకం నుంచి, ప్రతి శ్రమ నుండి విడిపించి నేను నిన్ను గొప్ప చేసేదని ఈరోజు వాగ్దానం. ఇది అనుభవము, వాగ్దానం, రిసీవింగు, ఎన్నో పొందిన అనుభవాలతో మీకు ఈ మాట చెప్తానండి. నిన్ను విడిపించే దేవుడు ఆయన, గొప్ప చేసే దేవుడు. సరే, ఏ బంధకంలో ఉన్నావో విడిపిస్తాడు, ఏ దుఃఖంలో ఉన్నావో విడిపిస్తాడు, నేను గొప్ప చేస్తాడు. కాబట్టి ఈ మాటను పట్టుకొని ప్రార్థన చేసుకో, దేవుని తట్టు చూడు, దేవునికి థ్యాంక్స్ చెప్పు. రోజు వాక్యం విను. యూట్యూబ్ పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో నీకు ఇస్తున్న చక్కటి మాటని రిసీవ్ చేసుకో. ప్రభువుని నమ్ము. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని వారికి రక్షణ, రోగముతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధి, బాధ, చింత, నింద, గాయాలు, అవమానాలు, పోరాటాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యతిరేకతలు, మానసిక ఒత్తిళ్ళు ఎందులో నీ బిడ్డలు చిక్కున్న విడిపించి నామాన్ని గొప్ప చేసి వారిని కనికరించిన ఆయన. గర్భం లేని గర్భాలు తీరి విడిపోయిన కుటుంబాలు కట్టబడి కోర్టు కేసులను విడిపించి అప్పుల బాధ, ఆర్థిక సమస్యలను విడుదల పొంది ఏ కుటుంబంలో ఏ శోధకుడు ఉన్నాడో పారిపోయి, ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో, ఏ గ్రామంలో ఉన్నా వారు విడిపించబడి, వారి ఇల్లంతా నీ గ్లోరీతో నిండబడి, వారి కుటుంబాలు దీవించబడి, వారి పిల్లలు దీవించబడి, వారి రాకపోకలు నీ సన్నిధి తోడుగుంచండి. ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారిగా చేయండి ఈ సంవత్సరం తండ్రి. నాయన, మంచి జాషువా జనరేషన్ అపోస్తల మినిస్ట్రీ క్రైస్తవ సమాజం లేపి సంఘాలకి, సేవకులకి అభిషేకమైన ఐక్యతను మీరు ఇచ్చి మా అందరితో మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని మహిమపరచండి. ముఖ్యంగా దేవుని బిడ్డలారా, అద్భుతమైనటువంటి ఉదయం, సాయంత్రం, మరి అంతేకాక ఫ్రైడే, రేపు కమింగ్ ఫ్రైడే 19వ తారీఖు సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు మరి హైదరాబాద్ సికింద్ ఏప్రిల్, మీ అందరికీ తెలుసు, ఏప్రిల్లో ఫుట్బాల్ గ్రౌండ్స్, జవహర్లాల్ నగర్ ఫుట్బాల్ గ్రౌండ్స్, ఈవినింగ్ 6 నుంచి 9 అద్భుతమైన ఉజ్జీవ సభ పరిశుద్ధాత్మదేవుడు కుమ్మరింపుతో జరిగించబోతున్నాడు. సాయంత్రం కుటుంబాలుగా రండి. మరి శనివారం బెల్లంపల్లిలో ఉజ్జీవ సభ సాయంత్రం 6 నుండి 9, ప్రామిస్ ల్యాండ్లో కూడా ఉజ్జీవ సభ శనివారం 6 నుంచి 9, ఆదివారం బెల్లంపల్లిలో 3 ఆరాధనలు, ప్రామిస్ ల్యాండ్లో 3 ఆరాధనలు, 2 ఆరాధన తర్వాత బ్యాప్టిజాలు, 3 ఆరాధన తర్వాత ఆయిల్ అండ్ టీక్ సర్వీస్. కాబట్టి ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించండి గాక. ప్లీజ్.